దొరచెరువు అనే శంకరరాయలపేట చెరువు. ఈ చెరువు పొంగనూరు నుండి దక్షిణాన 15 కిలోమీటర్లు, పలమనేరు నుండి పశ్చిమాన 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పినపల్లి, శంకర్రాయలపేట గ్రామాల మధ్యలో ఉంది. పొంగనూరు జమీందారులు, దొరలు శంకర్రాయల వారు ఈ చెరువు నిర్మించుటచే దొరచెరువని, శంకరరాయలపేట చెరువని, గ్రామానికి శంకరరాయలపేట అని, మాడి అని పేరు వచ్చినవి. పెద్ద చిక్కరాయలు శంకరరాయల వారి తండ్రి తన సంస్థానంలో పెద్ద చెరువులు లేనిది లోటుగా భావించి ఇక్కడ చెరువు నిర్మించ తలపెట్టాడు. అప్పుడు ఈ ప్రాంతం మైసూరు నవాబుల ఆధీనములో ఉండేది. హైదరాలీ రాజ్యంలో భాగంగా ఉండేది. జమీందారు హైదరాలీ అనుమతితో ఇక్కడ చెరువు నిర్మాణం ప్రారంభించాడు. దిక్కులకు పేరుగా సముద్రం వలె చెరువు నిర్మించాలని వెలగటూరు బండ నుండి పత్తికొండ దగ్గర అవసరం బండ వరకు రాళ్ళు నాటి మార్కులు వేయించాడు. 2 కనుజులు, 1 కమాను నిర్మాణమునకు ప్రతిపాదించాడు. ఇంతలో గుండుగల్లు ప్రాంత మైసూరు నవాబుల అధికారి కుదురుచేమనపల్లి సుబ్బారెడ్డి జమీందారులకు వ్యతిరేకంగా సంతకాలు, బొటనవేలి గుర్తులు సేకరించి పెద్ద చెరువు నిర్మిస్తే రాగల కష్ట నష్టాలను హైదరాలీకి విన్నవించాడు. వెంటనే సుల్తాను చిన్నదిగా చెరువు నిర్మించుకోమని మరాఠీ భాషలో ఉత్తరం రాసి పంపాడు. శంకరరాయలపేట వైపు కమానుల దృశ్యం. అప్పటికే ఇక్కడ చెరువు కట్టక మునుపు ఒక ఒడ్డు ఉండినది. ఈ ఒడ్డు ప్రాతిపదికగా చెరువు నిర్మాణము ప్రారంభమైనది. ఈ చెరువుకు ముందు వెనుకల 14 కుంటలు తీసివేసి వాటి రాళ్ళు ఈ చెరువు నిర్మాణమునకు తేబడినవి. శంకరరాయలపేట చుట్టూ ఉన్న 12 గ్రామములలోని బురుజులు, కోటల రాళ్ళు, శిథిలాలయాల, కోనేరు రాళ్ళు, వందలాది ఎనుపోతుల బండ్ల ద్వారా తేబడినవి. ఇది శంకరరాయలపేట వైపు ఉన్న తూము. ఇలా పనులు జరుగుతుండగా చిత్తూరు వద్ద నారగల్లు సంస్థానములో నరసింగరాయునిపేట వద్ద హైదరాలీ యుద్ధ శిబిరములో నిద్రలో మరణించాడు. తిరిగి చెరువును జమీందారు ఎక్కడ పెద్దదిగా నిర్మించునోయని భయపడిన సుబ్బారెడ్డి మరింతమంది జమీందారు వ్యతిరేకులను కూడగట్టి టిప్పు సుల్తాన్ వద్దకు తీసుకుపోయాడు. టిప్పు కూడా చెరువును ప్రజల కోరిక మేరకు నిర్మించుకోమని నోటీసు పంపాడు. ఈ చెరువు కట్టను జమీందారు వారు 7 కిలోమీటర్ల పొడవు నుండి 2.5 కిలోమీటర్ల పొడవునకు తగ్గించి అప్పటికే నిర్మించుటకు నిర్ణయం తీసుకున్నాడు. దుర్గమ్మ గుడి వద్ద నుండి ఈ చెరువు మార్జేపల్లి వైపు, పసుపత్తూరు వైపు, గుండుగల్లు వైపు, బొమ్మనపల్లి వైపు, వెలగటూరు బండ వైపు, అప్పినపల్లి వైపు
ఈ చెరువు విస్తీర్ణాన్ని మొత్తాన్ని చూడాలంటే ఒక్కసారిగా ఎవరికీ వీలు పడదు. ఇలా ఉండగా 1799 సంవత్సరంలో బ్రిటిష్ వారిచే టిప్పు సుల్తాన్ చంపబడినాడు. ఈ 2 ప్రయత్నాలు విఫలం కావడంతో సుబ్బారెడ్డి జమీందారు వ్యతిరేకులతో మంతనాలు జరిపి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ వచ్చాడు. జమీందారు చేసేది లేక సుబ్బారెడ్డి పైన 1805 సంవత్సరంలో చిత్తూరు మధ్యఖండం ప్రివిన్షియల్ కోర్టులో కేసు వేశాడు. సుబ్బారెడ్డి జమీందారులకు భయపడి కర్ణాటకలోని పద్మఘట్ట గ్రామానికి మకాం మార్చాడు. దొర చెరువుకు ఉత్తరం అప్పనిపల్లి వద్ద ఉన్న కనుజు దృశ్యం. కేసు జరుగుతుండగానే ఒకవైపు కమానులు, మరోవైపు కనుజు నిర్మించాడు. ఇప్పుడు కనుజు ఉన్న చోట కట్ట తెగిపోగా అప్పినిపల్లి పాఠశాల వద్ద ఉన్న కమానులను మూసివేసి ఈ కమానులను తిరిగి నిర్మించారు. కనుజుల వద్ద, కమానుల వద్ద ఇరువైపులా 8 స్తంభాలు, ఇలాంటి స్తూపాకార కలశాకృతి స్తంభాలు కనుజుకు 4, కమానులకు 4 ఉండేవి. అప్పుడు చెరువు తెగిపోయినప్పుడు శివాడి, చామనేరు, అప్పినిపల్లి గ్రామాలు మరింత ఎగువకు నిర్మించుకున్నారు. మొదటిసారి నిండినప్పుడు గుండుగల్లు, మార్జేపల్లి గ్రామాల వరకు ఎగువకు నిర్మించుకున్నారు. ఇది కనుజు.
చెరువు తెగిపోగా జమీందారుకు గంగాదేవి రాత్రి కలలో కనబడి, నాకు 16 సంవత్సరముల కన్యను తోడుగా పంపితే కట్టను నిలపగలను, లేకున్నా తిరిగి తెగిపోవునని చెప్పినది. కారణంగా కట్టలో కన్యకను గంగా సంగమం చేసి దుర్గమ్మ గుడి కట్టారు. అక్కడే స్వచ్ఛందముగా గంగకు ఆహుతి అయిన కన్యక వీరగల్లు గుడికి ఈశాన్యంలో నాటబడి ఉంది. అలాగే జమీందారులు తమ పేర శిలాశాసనం కూడా గుడి వద్ద వేయించారు. అదే సమయంలో జమీందారుకు నయం కాని వ్యాధి ప్రాప్తించినది. చెరువు మరవపోగా శంకరరాయలు చాలామంది జమీందారులను, పాలెగాళ్లను, తమ బంధుమిత్రులను పిలిపించి పొంగనూరు బంగళా నుండి పట్టపటేనుగుపై దుర్గమ్మకు పసుపు కుంకుమలు తెచ్చి పల్లకి కట్టి చెరువులో వదిలి అంగరంగ వైభవంగా ఉత్సవం జరిపించారు. 1830వ సంవత్సరములో ఇమ్మడి శంకరరాయలు తీవ్ర అనారోగ్య కారణంగా తన చట్టపరమైన హక్కులను మదనపల్లె తహసీల్దారు వారికి అప్పగించి చికిత్స నిమిత్తం చిత్తూరు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసులోని అడయార్ వెళ్ళారు. నెల తరువాత తిరిగి వచ్చి మార్చి 30వ తేదీన శంకరరాయలపేటలో తన బంగళాలో మరణించారు. ఆయన వ్రాసి ఉంచిన ఒక లేఖ ఆధారంగా ఆయన ప్రాణప్రదంగా నిర్మించుకున్న చెరువు, అందముగా నిర్మించుకున్న నగరు ఉన్న ప్రాంతంలోనే తోట బంగళాలో ఆయనను సమాధి చేశారు. తరువాత మరణించిన ఆయన 2 భార్యలను ఇక్కడే సమాధి చేశారు. ఆయన పట్టపుటేనుగునకు పిచ్చి పట్టి ఊర్లపై పడుతుండగా తుపాకీతో కాల్చి చంపి సమీపంలోనే సమాధి చేశారు. ఇది దొర చెరువుకు అప్పినపల్లి వైపున ఉన్న మరో తూము. ప్రస్తుతం ఈ చెరువు చిత్తూరు జిల్లాలో వైశాల్యంలో పెద్దది. పూర్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీటీఎం మండలంలోని వ్యాసరాయ సముద్రం చెరువు పెద్దదిగా ఉండేది. కౌండిన్య నదిపై ఈ చెరువు నిర్మించబడినది. ఈ నదిపై చోళరాజుల కాలములో నంగిలి వద్ద 1196వ సంవత్సరంలో అనంత విక్రమ చోళ సముద్రం చెరువు, విజయనగరాధీశుల కాలంలో దండపల్లి వద్ద 1110వ సంవత్సరంలో విజయ సముద్రం చెరువులు నిర్మించబడినవి. తర్వాత 1130 సంవత్సరంలో సుగుటూరు పాలెగాళ్ళు శంకరరాయలచే ఈ చెరువు నిర్మించబడింది. ఈ కౌండిన్య నది కర్ణాటకలోని కురుడుమల కొండలలోని కౌండిన్య మహర్షి తపము చేసిన కొండ గుహలో జన్మిస్తుంది. కౌండిన్య మహర్షి కమండల జలములచే ఉద్భవించిన నదిగా కౌండిన్య నది అని పేరు కూడా వచ్చినది. ఇది జీవనది కాదు, ఋతువుల ఆధారంగా ప్రవహించే నది. ఇప్పుడు కుప్పం కాలువ చెరువు ముంభాగంలో ప్రవహిస్తుండటంతో ఈ చెరువుకు మహర్దశ వచ్చినది. కౌండిన్య నది నంగిలి చెరువు నుండి మాన్యపు చెరువు గుండా ఈ చెరువులోనికి వస్తుంది. తిరిగి దండపల్లి చెరువులో కలిసి తమ్మిరెడ్డిపల్లి సమీపంలో రామసముద్రం, చౌడేపల్లి, పొంగనూరు వైపుల నుండి వచ్చే ప్రవాహంతో కలిసి పలమనేరుకు పశ్చిమాన దండపల్లి రోడ్డు, క్యాటిల్ ఫార్ములను దాటి వైఎస్ఆర్ ప్రాజెక్టుతో కలిసి కళ్యాణరేవుల్లో జలపాతంగా మారుతుంది. దిగువన గంగన సరోవరం జలపాత ప్రవాహాన్ని కలుపుకొని తమిళనాడులోని మోరుదొన ప్రాజెక్టు గుండా గుడియాతం పట్టణంలో దూరి పాలారు నదిలో కలుస్తుంది. అక్కడి నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ చెరువు అధికారికంగా 677 ఎకరాల 70 సెంట్లు వైశాల్యంలో ఉంది. శంకర్రాయలపేట సర్వే నంబర్ 1లో 39 ఎకరాల 6 సెంట్లు, అప్పినపల్లి సర్వే నంబర్ 89లో 25 ఎకరాల 60 సెంట్లు, అప్పినపల్లి సర్వే నంబర్ 93లో 292 ఎకరాల 90 సెంట్లు, గుండుగల్లు సర్వే నంబర్ 219లో 270 ఎకరాలు, పసుపత్తూరు సర్వే నంబర్ 116లో 10 ఎకరాల 80 సెంట్లుగా ఉంది. సాగు విస్తీర్ణం 1200 ఎకరాలు కాగా అనధికారికంగా 1200 ఎకరాలు సాగు ఉంటుంది. ఇక్కడ పండే ధాన్యాలను జమీందారులు ఊరూరికి ఖనిజాలు నిర్మించి వాటిలో నుంచి భద్రపరిచేవారు. ఈ చెరువును, చెరువు క్రింది గ్రామాలను కాపాడమంటూ జమీందారులు నిర్మించిన గుడి తరువాత కాలంలో ఆయకట్టు గ్రామాల రైతులు, చెరువు నీటి వినియోగదారుల సంఘం వారు కలిసి అమ్మవారిచే శుభములు పొంది ఆలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా నిర్మించి నిత్య పూజాధికములు కొనసాగిస్తున్నారు.